హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను కట్ చేసిన బ్లౌజ్ ఈరోజు అయితే కుట్టి చూపిస్తున్నానండి. ఓకేనా. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కుడుతున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా సో కేర్ఫుల్గా చూడండి. సో ఇలా ఇలా పట్టుకొని సో ఇలా ఓకేనా బ్యాక్ పార్ట్. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. సో ఓకేనా. సో ఇప్పుడు ఇలా మనం దీన్ని మన సైడ్ వేసుకొని సో ఇలా ఇప్పుడైతే సో మనం బ్యాక్ పార్ట్కి కోరాస్ ఉంటాయి కదా, సో ఆ కోరాస్ కట్ చేసుకొని సో బ్యాక్ పార్ట్ అయితే ఫిట్ చేద్దామండి. ఓకేనా. సో వీడియో నచ్చితే ఆల్రెడీ నేను సో కోరాస్ అనేది కట్ చేసి పెట్టుకున్నానండి. ఓకేనా. సో ఇప్పుడు మనం వీటిని జాయింట్ చేసి కుట్టుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఓకేనా కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. సో ఇలా కోరాస్ అనేవి సో మనకి ఆపోజిట్ మనకి ఎడమ చెమ్మక్కన ఉండాలండి. సో ఇక్కడ టాకాలు వేసుకుంటాం కదా బ్యాక్ సైడ్, సో ఆ టాకాల దగ్గర కొంచెం చిన్నగా ఫ్రిల్ పెట్టుకోవాలండి. ఓకేనా. సో ఇలా ఇలా వేసిన తర్వాత ఇలా ఇలా పాదం ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ సో ఇలా కుట్టుకుంటూ రావాలి. ఓకేనా. దీనిలో కుట్టు వేసుకుంటూ నీట్గా సో ఇలా కుట్టుకుంటూ రావాలి. సో నిదానంగా చూడండి ఎలా కుడుతున్నాను అని చెప్పి. ఓకేనా. సో మీరు వీడియో చూస్తూ కట్ చేయడం అనేది సో వీడియో చూసి దీన్ని ప్రాక్టీస్ చేయకపోతే లాభం ఏమి ఉండదండి. సో ఓకేనా. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఇలా పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి చేతులు. సో చేతులకు తెలుసు కదా మీకు చంక పీలికలు అనేవి నిన్ననే నేను కట్ చేశానండి. సో ఇప్పుడు మనం వీటిని ఇలా సపరేట్గా చేసుకొని ఇలా ఇంకే డౌట్స్ ఉన్నా కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో మన ఛానల్ని చూసిన వాళ్ళు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో ఇలా చంక పీలికలను ఇలా వేసుకొని ఇలా పైనుంచి మళ్ళకు కుట్టు వేసుకోవాలండి. సో మళ్ళీ ఇటు సైడ్ ఇలాగే తిప్పేసి మళ్ళీ ఇలా ఇలా ఓకేనా. సో చాలా ఈజీగా అంటే ఈజీగా కుట్టుకోవచ్చండి మనము బ్లౌజ్. కాకపోతే ప్రాక్టీస్ ఉండాలి. సో ఏ పనికైనా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. తెలుసు కదా, ప్రాక్టీస్ లేనిది ఏ పని రాదు. ఓపిక ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, నేర్చుకోవాలి అని తపన ఉండాలి. అప్పుడు ఏ పనైనా చేయగలుగుతామండి. ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి అయితే చంక పీలికలు వేసుకుందాం మనము. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఈ చంక పీలికలు వేసుకోవడంలో కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా. సో చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. నేను ఎలా కుడుతున్నాను, నేను ఎలా వేస్తున్నాను సో అలా నీట్గా వేయండి. ఇలా చంక పీలికలు వేస్తూ ఇలా వేయడం వల్ల క్లాత్ వేసినట్టు కూడా అనిపించదండి. సో నీట్గా ఉంటుంది. ఓకేనా. సో ఇలా మనం ఇలా హెమ్మింగ్కి సో ఫస్ట్ ఒక పావించి ఇలా, ఇది రూబీ ముక్క కాబట్టి సో ఇలా ఒక పావించి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా దీన్ని హెమ్మింగ్కి లోపల మలవడానికి. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఒకే లెవెల్లో రావాలండి. ఓకేనా. ఇలా అంతే, ఏం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్
ఇలా చూసుకొని పావించు లోపలికి మర్చుకొని, అదే కూర ఉన్నదైతే ఇలా పావించి మలవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ హెమ్మింగ్కి కుట్టేసుకోవచ్చు. ఓకేనా. సో నేను కూరాస్ లేవు కాబట్టి దీన్ని పావించి లోపలికి మలుచుకొని మళ్ళీ దీని మీద హెమ్మింగ్కి కోసము మళ్ళీ ఒక 1/2 ఇంచు పైనే లోపలికి హెమ్మింగ్కి మలుచుకున్నానండి, లేదంటే పోగులు బయటికి వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు ముందు భాగం అండి. సో ముందు భాగము మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం, మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి సో ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా సో ఇలా షోల్డర్కి తిన్నగా సో ఇలా పట్టుకొని ఇలా. ఓకేనా. సో దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకో ఇలా వేసుకొని సో ఇక్కడ ఇలా అంతే, ఏం లేదు. మార్కింగ్ ప్రకారము మీరు కుట్టుకుంటూ వెళ్ళండి. సో ఫస్ట్ ఒక 1/4 ఇంచు కంటే తక్కువ వచ్చి ఇందులోకి సన్నగా ఇలా కలిసిపోవాలి ఇలా కుట్టడం అనేది. ఓకేనా. సో అక్కడి నుంచి ఇక్కడికి ఒకేలాగా వస్తే ఏమవుతుందంటే సో కుట్టు ఇట్లా మన ముడత వచ్చినట్టు వస్తుందండి. కుట్టు అనేది ఇక్కడికి వచ్చేలోపు సన్నగా అయిపోవాలి. అక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకొని ఇక్కడికి వచ్చేలోపు కుట్టు అనేది సన్నగా అయిపోవాలి. సో ఇప్పుడు ఈ రెండింటిది ఇందులో ఇలా కలిపేసి ఇంకో ఇలా చంక కరెక్ట్ మిడిల్ నుంచి ఇంకో ఇలా. సో మనకు కుడుతూ ఉంటే చూసారా షేప్ ఎలా వచ్చిందో. సో ఇలా రావాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇలాగే ఇంకో సైడ్ కూడా కుట్టుకోండి. ఓకేనా. ఇంకో ఇలా. సో నీట్గా కుట్టుకుంటూ రండి ఇలా షోల్డర్కి తిన్నగా. సో ఇలా పట్టుకొని ఇలా వచ్చేసి 4th డాట్ అనేది ఆప్షనల్ అండి. ఓకేనా. అది వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి వేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా నిలబడిద్ది. ఆల్మోస్ట్ వేస్తేనే బాగుంటుంది. సో అది లేకున్నా కూడా ఏం కాదు, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే వేస్తే బాగుంటుంది. ఓకేనా. ఇలా చూసారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇవి రెండింటిని ఇలా ఎదురెదురు పెట్టుకొని సమానంగా వచ్చినాయా రాలేదా చూసుకోవాలి. ఓకేనా. ఇలా సో ఇలా పెట్టుకొని ఈ ముందు భాగంని ఇలా ఎదురెదురు పెట్టుకొని సో చూసుకోవాలండి. ఇప్పుడు మనం షేప్ పట్టీస్ చూసాం కదా, నిన్న షేప్ పట్టీస్ కట్ చేసుకున్నాం కదా. సో ఇదండి షేప్ పట్టీస్. ఇప్పుడు ఇంకొకటి మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఓకేనా. సో ఇలా దీన్ని ఇలా కుక్ చేసాను. ఏం లేదండి, మనం ఇచ్చిన కొలత దాని ప్రకారము కట్ చేసుకున్న దాని ప్రకారము కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకేనా. సో ఒక్కొక్కరి స్టిచ్చింగ్ ఒక్కోలా ఉంటుందండి, కటింగ్ కూడా ఒక్కోలా ఉంటుంది. సో ఎలా ఉన్నా కూడా మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ రావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చెప్తారు. ఓకేనా. సో ఏ మెథడ్ మీరు నేర్చుకున్నా కూడా ఒకరిని ఫాలో కావండి, ఒక ఛానల్ని ఫాలో కావండి. ఓకేనా. ఎవరైతే మేము బయటికి వెళ్ళి నేర్చుకోలేము, మా బ్లౌజ్ మేము కుట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు సో ఇంట్లో ఉండి ఒక ఛానల్ని ఫాలో కావండి. మీకు నచ్చింది ఏది ఈజీగా అర్థమవుతుందో ఆ ఛానల్ని ఫాలో కావండి, వాళ్ళ స్టిచ్చింగ్ని ఫాలో కావండి. ఓకేనా. సో ఒక 4-5 చూస్తే కూడా మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం అండి. ఇదే కాదు, ఏ పనైనా కూడా అంతే, ఒకరినే ఫాలో కావాలి మనము. సో అలా ఒకరినే ఫాలో కావాలి. అబ్బా వీళ్ళు బాగా చెప్తున్నారని కొద్దిసేపు వీళ్ళ వీడియోస్, అబ్బా వాళ్ళు బాగా చెప్తున్నారని వాళ్ళ వీడియోస్ అలా చూస్తే అంటే పర్ఫెక్ట్గా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. ఓకేనా. సో ఎందుకంటే మనం ఒకరిని ఫాలో అవ్వడం వల్ల మనకు కన్ఫ్యూషన్ అనేది ఉండదు. ఒక్కొక్కరు చాలా టైప్స్లో కట్ చేస్తారండి. ఓకేనా. సో వాళ్ళ కటింగ్లను బట్టి చెప్తారు, కానీ కటింగ్ ఏదైనా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. అదే కదా మనకు కావాల్సింది. ఎవరు చెప్తే ఏంటండి, మనకి ఈజీ వేలో కటింగ్ రావాలి, సో ఈజీ వేలో స్టిచ్చింగ్ ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు సో ముందు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఇంకో ఇలా సో ఇలా పెట్టేసుకొని
ఇంకో దీన్ని సో ఇలా ఇలా కుట్టేసేయండి, ఓకేనా. సో నెక్స్ట్ దీన్ని కూడా ఇలా తీసుకొని ఇంకో ఇలా కుట్టేసేయండి. జాగ్రత్తగా చూడండి, చాలా ఓపిక ఉండాలండి, తొందరపడితే ఏది రాదు. నేను కూడా చాలా ఓపికతోటి పేషెన్స్ తోటి సో నేర్చుకున్నా. ఏ పనైనా అంతే కదా, ఎవరికైనా ఓపికతో ఉండి మన ఓపికతో నేర్చుకుంటేనే దేనికైనా సక్సెస్ అనేది వస్తుందండి, ఓకేనా. తొందరపడితే ఏది మనకి సో అంత ఈజీగా రాదు, ఓకేనా. సో నిదానంగా ఇంకో ఇలా మళ్ళీ ఒకసారి ఇలా పెట్టుకొని చూసుకోండి. చూసారా ఇలా వచ్చింది. ఇప్పుడు ఉక్స్ పట్టికి కాజా పట్టికి గల్ల సైడ్ ఉంటుంది కదా, సో అది వేసేసుకోండి, ఓకేనా. నేను చూపిస్తాను మీకు, అది ఇక్కడే ఉంటుంది. ఇంకో ఇలా మనం గల్ల సైడ్ కట్ చేసింది ఉంటుంది కదా, దీన్ని ఇలా ఉక్స్ పట్టి కింద వాడేసేయండి, ఉక్స్ పట్టి కాజా కింద. సో మళ్ళీ మనం సపరేట్గా కట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఓకేనా. సో ఇప్పుడు ఇలా ఇలా తీసుకుంటే వన్ సైడ్ ఉక్స్ పట్టికి వన్ సైడ్ కాజా పట్టికి అయిపోద్ది. సో కాజా పట్టి ఎలా వేయాలి అంటే సో ఇది మనకి రివర్స్లో ఉండాలి, అర్థమైందా. సో ఇది రివర్స్లో ఉండాలి. ఇంకో ఇలా ఉక్స్ పట్టి అనేది మన సైడ్ వేస్తాము, కాజా పట్టి అనేది రివర్స్లో వేస్తాము. సో ఇప్పుడు దీని ఇలా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా బాగా వచ్చింది, సో దీన్ని ఇలా కట్ చేసుకొని సో ఇందులో ఇలా ఫోల్డ్ వేసుకొని, ఓకేనా. ఏం లేదండి, సో దీన్ని ఇలా మలవడం, ఓకేనా. ఇప్పుడు ఈ కుట్టు ఏం చేస్తారంటే ఇలా రఫ్ ఇచ్చేయండి, రఫ్ ఇచ్చి లోపల ఉన్న కుట్టు కనబడకుండా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ పోండి, ఓకేనా. సో చూసారు కదా, ఇక్కడ కూడా ఒక రఫ్ ఇచ్చండి, లేదంటే కుట్టి ఊడిపోద్ది రఫ్ ఇవ్వకుండా, అంతే అండి, ఓకేనా. ఇలా చిన్నగా చూసారు కదా, దారాలు ఎక్కడ లేకుండా నీట్గా ఇలా కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది కాజా పట్టి, ఓకేనా. సో ఇలా ఇప్పుడు ఉక్స్ పట్టి ఉంది కదా, మన సైడు మంచి సైడు రివర్స్లో కాకుండా తిర్లమర్ల కాకుండా సో మన సైడే వేసుకొని సో ఇలా 1/2 ఇంచు గ్యాప్ తోటి మరి కొసకి ఎక్కండి, క్లాత్ పికిలికపోయినట్టు అయ్యి క్లాత్ బయటకు వస్తాయి. ఇలా రఫ్ చేయండి. ఇప్పుడు దీని మీద నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసేయండి, ఓకేనా. సో ఇలా ఇప్పుడు వేసేసి కంప్లీట్గా క్లాత్ మొత్తం లోపలికి ఇలా చేసి సో ఇలా కంప్లీట్ నిన్న లోపలికి మలిచేయండి క్లాత్ని, ఓకేనా. సో ఇలా ఇలా చూసారు కదా, ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి ఉక్స్ పట్టి మీద కాజా పట్టి పెట్టి చూసుకోండి, ఓకేనా. సో కొంచెము మనకి ఇక్కడ ఎక్కువ వచ్చింది చూసారా, మనం ఇక్కడ కొంచెం దీనిలో లైట్గా కొంచెం ఇలా కట్ చేసుకుంటే సరిపోదు, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. ఓకే సో ఇలా ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఉక్స్ పట్టి సైడ్ ఒకసారి మనం గల్ల కరెక్ట్ కట్ చేసుకున్నా కూడా ఏమైంది అంటే మనము కుట్టేటప్పుడు సో ఎక్కువ తక్కువ తీసుకుంటాం కాబట్టి గల్ల లూజ్ కాకుండా ఉండడం కోసం ఇది కాజా పట్టి సైడు మన ఆది బ్లౌజ్ కొలత బ్లౌజ్ ఉంటాయి కదా, సో దాన్ని ఇలా చూసుకోండి, ఇక్కడ నుంచి కొలవాలండి. సో ఇక్కడ నుంచి ఇలా కొలిసి ఇలా కొలిసి గల్ల కరెక్ట్ వచ్చిందా లేదా, ఒకవేళ ఏమైనా ఎక్కువ వస్తే కొంచెం కట్ చేయండి పైన, కొంచెం ఎక్కువ వచ్చింది చూసారా. సో మనం అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ అనేది వస్తుందండి. ఇలా కొంచెం నాకు ఎక్కువ వస్తే నేను ఇప్పుడు దీన్ని ఇలా సో కట్ చేస్తున్నాను, లేదంటే షోల్డర్ జారి ముందు పార్ట్ ముందుకు వచ్చి ఇట్లా లూజ్ వచ్చినట్టు కిందికి జారినట్టు ఉంటుంది. ఒక్కసారి వన్స్ చెక్ చేసుకోండి, సో ఉక్స్ పట్టి సైడ్ కాజా పట్టి సైడ్ గల్లా అనేది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి, ఓకేనా. జస్ట్ అలా ఇంకా కొలుచుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ కంప్లైంట్స్ అనేవి రావు. ఇక ఇలా కొంచెం ఇది కూడా కొంచెం ఎక్కువ వచ్చింది, ఓకేనా. ఇలా సో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి సో బ్యాక్ పార్ట్ అనేది మన సైడ్ ఉండాలి, ఫ్రంట్ పార్ట్స్ అనేవి రివర్స్ ఉండాలి, తెలుసు కదా.
సో ఇలా ఇలా రివర్స్లో పెట్టేసి ఏం లేదు వీటిని సో జాయిన్ చేయండి. ఇక్కడ మనకి గల్ల సైడ్ ఉంటుంది కదా, గల్ల సైడ్ కొంచెం స్లోప్ ఇవ్వండి. ఇలా స్లోప్ ఇస్తే ఏమవుద్దంటే గల్ల అనేది పర్ఫెక్ట్ కూర్చుంటుంది, భుజాలు జారడము అవి ఏమి ఉండవు. ఓకేనా? సో ఇలా ఇక్కడ కూడా ఇలా ఇలా పెట్టేసి ఇలా కొంచెం స్లోప్ ఇవ్వండి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేయండి. సో ఇలా మరీ కొస్తా కూడా వేయద్దు, పిక్కులుగా పోతాయి కుట్లు. సో ఇప్పుడు క్రాస్ పీసులు చాలా మందికి కట్ చేసుకోవడం రాదండి, కొత్త వారికి. సో క్రాస్ పీసు చాలా ఇంపార్టెంట్ గల్లకి. క్రాస్ లేదనుకో, సో ఇలా క్రాస్ ఉంది, ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. బట్ ఇది స్ట్రైట్. ఓకేనా? ఇంకో ఇలా స్ట్రైట్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకుందాం. చూసారా? ఇలా ఒక 1 ఇంచ్ సరిపోతుందండి, మరీ ఎక్కువ వెడల్పు కూడా అవసరం లేదు, ఇది గల్ల కాబట్టి. సో పైపింగ్ అయితే మనం ఎక్కువ కొంచెం వెడల్పులో తీసుకుంటాము క్లాత్. ఇలా సో ఇలా వీడియో లెంత్ అయినా పర్లేదు, కాకపోతే స్టిచ్చింగ్ అనేది స్లోగా సో లైవ్లో చూపించాలని చెప్పేసి నేను వీడియో రికార్డ్ చేస్తున్నానండి. ఓకేనా? సో ఇలా ఇలా కొంచెం తర్వాత సో ఇగో ఇలా ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలండి. ఓకేనా? సో క్రాస్ పీస్ జాయింట్ చేసేటప్పుడు ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా మీరు ఇలా చేస్తే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇటు అటు అటు ఇటు రివర్స్ అవుద్ది. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు కుట్టుకోండి. ఓకేనా? సో ఇలా ఇలా ఏమవుద్దంటే మనం కన్ఫ్యూజ్ కాము. స్టార్టింగ్లో నేను కూడా నాకు ఈ క్రాస్ పీసులు కట్ చేయరాక కొత్తలో ఎవరికైనా అర్థం కాదు కదా అండి. సో ఇప్పేదాన్ని కుట్టేదాన్ని అర్థం కాక మనకి ఏదైనా అంతే కదా, ఒక పని మీద గ్రిప్ వచ్చేదాకా, దాని మీద అవగాహన వచ్చేదాకా, అది అర్థమయ్యేదాకా అమ్మో ఇది ఎంత హార్డో, ఇది నాకు వస్తుందా అనుకుంటాం. వచ్చినాక ఐషా అంతేనా, దీనికి ఇంత టెన్షన్ పడ్డానా అనిపిస్తుంది. నేనైతే స్టార్టింగ్లో అబ్బా అందరూ అప్పుడు నేర్చుకున్నప్పుడు ఏమనుకునేదానంటే అబ్బా నా ఒక్క బ్లౌజ్లో స్టిచ్ చేస్తే చాలు, నాకు ఎవ్వరి అవసరం లేదు, కుట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ నా బ్లౌజులు నేను కుట్టుకుంటే చాలు అనుకునేది. ఓకేనా? ఇప్పుడు నేను కస్టమర్ బ్లౌజులనే కుడుతున్నా, షాపే పెట్టిన ఏకంగా. సో మీరు కూడా అలాగే అవుతారండి. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ ఇంపార్టెంట్, దేనికైనా కుడుతూనే ఉండాలి. చేయి తిరిగేదాకా ఫస్ట్ మీ బ్లౌజ్ స్టిచ్ చేయండి. ఓకేనా? సో మీది కొంచెం ఓకే అవగాహన వచ్చింది, మీది కొంచెం పర్ఫెక్ట్ అవుతుంది అంటే మీ మమ్మీ వాళ్ళది, మీ అమ్మది కుట్టండి, లేదంటే మీ అత్తయ్య వాళ్ళది కుట్టండి, మీకు సిస్టర్స్ ఉంటే మీ సిస్టర్ వాళ్ళది కుట్టండి. ఇలా కుట్టడం వల్ల ఏమైందంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క మెజర్మెంట్ మనకి ఎలా కుట్టాలనేది అర్థమవుతుంది. సో అటు మనకి స్టిచ్చింగ్ వచ్చినట్టు ఉంటుంది, మన వాళ్ళ బ్లౌజులు కుట్టినట్టు ఉంటుంది. సో మన వాళ్ళే కాబట్టి కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకుంటారు కదండి. సో అందుకే ఫస్ట్ మన వాళ్ళతో ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీ బ్లౌజుల మీద ప్రయోగించండి, తర్వాత మీ రిలేటివ్స్, మీ మమ్మీ వాళ్ళు, మీ అత్తయ్య వాళ్ళు సో ఇలా ఉంటారు కదా, సో వాళ్ళే కుట్టండి. ఫ్రీగా కుడతా అంటే ఎవరు వద్దంటారండి నేర్చుకుంటా అంటే. ఓకేనా? సో నేను అలానే చేసేదాన్ని. చేయడం వల్ల ఇప్పుడు అందరి బాడీలో ఒకలా ఉన్నాయి కదా మెజర్మెంట్స్, అలా 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 ప్రాక్టీస్ అయింది నాకు. నా చేయి తిరిగేదాకా సో నేను అందరి బ్లౌజులు కుట్టేది, ఒక్క బ్లౌజ్ 2-3 రోజులు కూడా కుట్టేది. అట్లా కొత్తగా రానప్పుడు అర్థమైనా ముందు భాగం ఒకరోజు, చేతులు ఒకరోజు, అట్లా. గల్లకైతే ఇంకా ఎన్ని డేస్ పట్టిందో గల్ల పర్ఫెక్ట్ రావడం కోసం. చాలా అంటే మరీ ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఓకేనా? సో
నేను ఒక 3 మంత్స్లో పర్ఫెక్ట్ అయిపోయానండి నేను. ఓకేనా. సో నేర్చుకున్న దగ్గరనే నేను ఏం చేశానంటే సో చేయి తిరిగేటట్టు పీస్ వర్క్ లాగా చేశాను అన్నమాట. సో అలా నాకు పర్ఫెక్ట్ వచ్చేసింది తక్కువ టైంలోనే. నేను అప్పుడు బయట నేర్చుకున్నా కాబట్టి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, నాకు అప్పుడు పర్ఫెక్ట్ బ్లౌజులు రావడం కోసం నేను ఆమె దగ్గర పీస్ వర్క్ చేశాను కదా. అంటే పీస్ వర్క్ అంటే సో నాకు అందులో అప్పుడు ఎంత అండి 150 అయితే 70 రూపీస్ 60 రూపీస్ ఇచ్చేది బ్లౌజ్ కుడితే. సో దాన్ని నేను 4-5 రోజులు కుట్టేది. నాకు డబ్బుల కోసం కాదు, ఫస్ట్ పని రావాలి, ప్రాక్టీస్ కావాలి. కొత్తలో లైనింగ్ బ్లౌజ్ కుట్టాలంటే చాలా ఇబ్బంది అయ్యేదండి. సో జారుడు క్లాతులు ఉంటాయి కదా, జార్జెట్ క్లాతులు, సో అవి అలా కుట్టాలి అంటే చాలా భయపడేదాన్ని. ముడతలు వస్తాయేమో, ఎన్ని ముడతలు వస్తాయేమో అని చెప్పేసి. సో మనము వన్స్ భయాన్ని వీడి ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలండి, కుడుతూ ఉండాలి. సో భయపడితే అక్కడే అయిపోతుంది. మిస్టేక్స్ అనేవి అయితాయండి. సో ఎంత పెద్ద వాళ్ళకైనా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా సో స్టిల్ ఇప్పటికీ మిస్టేక్స్ అనేవి అవుతూనే ఉంటాయి, కామన్ అవి. ఓకేనా. సో చిన్న చిన్న ఎంత పెద్ద టైలర్స్ అయినా సో మిస్టేక్స్ అనేవి కామన్. ఆ మిస్టేక్స్ నుంచే కదా మనం నేర్చుకునేది. మనకి అసలు తప్పులు జరుగుతున్నాయి కదా, వాటి నుంచి మనం రియలైజ్ అనేది ఓకే ఇక్కడ మిస్టేక్ అయింది. సో ఇక్కడ మనము మంచిగా సెర్చ్ చేసుకోవాలి, కుట్టుకోవాలని మనకు తెలుస్తుంది. అట్లా ఇలా గల్ల సన్నగా మలుస్తూ ఈ రౌండ్స్ తిరిగే దగ్గర ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటూ, కుట్టు దగ్గర కాదండి, కుట్టు దగ్గర కట్ చేసింది అనుకో మళ్ళీ మొత్తం కుట్టు కట్ అయిపోయి వేస్ట్ అయిపోద్ది. ఓకేనా. సో ఇలా చేతులతోటి వేళ్ళతోటే పని ఉంటుందండి మనకి. ఓకేనా. గల్లను అసలు సాగదీయద్దు. గల్లను సాగదీస్తే ఏమవుద్దంటే ఒక సైడ్ వచ్చినట్టు ఉంటుంది, ముడత వస్తుంది. క్రాస్ పీసులు మీరు క్రాస్ కరెక్ట్ కట్ చేయకపోతే అసలు గల్ల కుదరదు, గల్ల చాలా ముడత వస్తుంది. ఇలా ఉంటాయి. నిదానంగా నిమ్మలంగా నేర్చుకోవాలి ఏ పనైనా కూడా. తొందరపడితే ఏది రాదు, దేనికైనా అంతే అండి. సక్సెస్ అనేది చాలా టైం పట్టిద్ది, బట్ సక్సెస్ ఒకసారి వచ్చిందంటే ఇంకా అది మనల్ని ఒక రేంజ్లో తీసుకెళ్తుంది. ఓకేనా. ఫస్ట్ బ్లౌజ్లే నా బ్లౌజ్ నేను కుట్టుకుంటే చాలు అనుకుంది. ఇప్పుడు నా కళ్ళ మీద నేను నిలబడిందా లేదా, ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తము ఇలా తీసేసుకోవాలి. నన్ను అడిగితే లేడీస్కి బెస్ట్ జాబ్, ఒకవేళ బయటికి వెళ్ళి ఏం చేయలేము, ఇంట్లో ఉండి మా ఖర్చులకి మేము సంపాదించుకోవాలి అని అనుకునే వాళ్ళకి ది బెస్ట్ నేనేం చెప్తానంటే టైలరింగ్ అండి. ఎందుకంటే సో మన దగ్గరికి కస్టమర్స్ వస్తారు. ఓకేనా. అదొకటి. మనకు ఒక రోజు చేతగాలేదనుకో అది పక్కన పెట్టైనా మనము మన పని మనం చేసుకోవచ్చు. బట్ జాబ్ అలా ఉండదు కదండి. అంటే నేను బయటికి వెళ్ళి జాబ్ చేయలేని వాళ్ళ పరిస్థితి చెప్తున్నా. ఇంట్లో ఉండి ఏదో మాకు ఇన్కమ్ కావాలి, మాకు పర్సనల్గా ఇన్కమ్ కావాలి, సో ఏదో ఒకటి చెయ్యాలి, వర్క్ చేయాలి ఇంట్లో ఉండి అని అనుకునే వాళ్ళకి టైలరింగ్ ది బెస్ట్ అండి. ఓకేనా. రోజు 2 బ్లౌజులు కుట్టుకుంటే చాలండి, 400 వస్తాయి. రోజు 2, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇంటి పనులు చూసుకుంటూ 2 బ్లౌజులు కుట్టుకుంటే చాలండి. సో బయటికి ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు చాలామంది సో 10,000కి 15,000కి బోల్డ్ అంత కష్టపడుతున్నారు. మనకు వర్క్ వచ్చినాక జస్ట్ ఒక 3 అవర్స్ మనకి కేటాయించడం అనుకో స్టిచ్చింగ్ మీద మన 400 ఈజీగా సంపాదించవచ్చు. ఓకేనా. సో అలా మళ్ళీ మనకు నచ్చిన ఎవరితో మనం మాటలు పడాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఓకేనా. సో ఇలా స్టిచ్చింగ్ ది బెస్ట్ అనే చెప్తాను నేను. సో ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందామండి. ఓకేనా. సో ఇక్కడ మిడిల్ పాయింట్ కదా షోల్డర్ మీద, సో ఈ మిడిల్ పాయింట్ సెంటర్ పాయింట్ ఇలా పెట్టేసి ఇలా సో లోతు తీసుకున్నది ముందు భాగానికి వెళ్ళాలండి. ఓకేనా. ఇలా ఒక పాదం ఇంచుతో ఇలా కుట్టుకుంటూ సో వెళ్ళాలి. ఓకేనా. ఇలా పాదం ఇంచు గ్యాప్ వదులుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి.
ఏదో ఒక పని చేసుకుంటే మనకి మైండ్ రిలాక్స్ ఉంటుంది. ఏం పని చేస్తలేము అన్న ఫీలింగ్, అయ్యో ఏం ఇంట్లో మనకు చాలా పనులు ఉంటాయి. కాకపోతే సో మన పర్సనల్గా ఇప్పుడు మనకి హాస్పిటల్కి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్, టైంకి మన హస్బెండ్ ఉన్నాడు, అదే మన చేతిలో డబ్బులు ఉన్నాయనుకో వెళ్ళగలుగుతాం. అవి పిల్లలకి ఏమన్నా కొనియాలి, అలా ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా. సో వాటికి మనకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. సో ఇలా చేయడం వల్ల, సో ఇలా కరెక్ట్ ఇలా పట్టుకొని మీరు ఎప్పుడైనా కూడా సో ఇలా కొలత బ్లౌజ్ తోటే మీరు వేసుకోవాలండి. లూజు ఫిట్టింగ్, టైట్ ఫిట్టింగ్, లూజ్ ఫిట్టింగ్ అని చెప్పేసి లూజ్ టైట్ అనేది. సో ఎందుకంటే వాళ్ళకి బ్లౌజ్ కరెక్ట్ ఉంటే సో అదే తీసుకోండి. లేదు కొంచెం లూజ్ ఉంది అని అంటే ఈ బ్లౌజ్ని టైట్ లూజ్ అట్లా చేసేసి సో చెయ్యండి. లేదంటే వాళ్ళు మళ్ళా వస్తారు బ్లౌజ్ లూజ్ ఉన్నది టైట్ ఉన్నాయని చెప్పి. మనం వాళ్ళు కొలిపించిన దాన్ని బట్టే లూజ్ టైట్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇలా చూసుకోండి. ఇవన్నీ ఒక కస్టమర్వి అండి, కొలత బ్లౌజ్. నిన్న మొన్న ఉట్టింది కూడా, ఇక్కడికి ఉంది లూజ్. సో ఇలా ఒక టేస్ట్ రబ్ చేసుకుని, ఇలా రబ్ చేసుకున్న తర్వాత సో ఇలా, ఓకేనా. ఇలా ఇప్పుడు చంక లూజ్ అనేది ఒకసారి కొలుసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి లాస్ట్ చంకకు కుట్టు ఎంత ఉందో సో అంత ఇంకో ఇక్కడికి ఉంది. దీన్ని ఇలా సో కలిపండి, ఓకేనా. ఇలా ఇలా కలిపేయడమే, ఏం లేదు. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఉక్స్ పట్టి సైడ్ ఉక్స్ పట్టి, సో కాజా పట్టి సైడ్ కాజా పట్టి, చూసారా ఎగ్జాక్ట్గా వచ్చింది, ఓకేనా. ఇలా రప్పించేయండి. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే స్ట్రైట్ మంచి మనము లైన్ కరెక్ట్ స్కేల్తో కుట్టినట్టు వస్తుంది లైన్. కటింగ్ పర్ఫెక్ట్ ఉంటే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది. మొత్తం కటింగ్లోనే ఉంటుందండి. స్టిచ్చింగ్ మనం ఒక 4-5 రోజులు వర్ష బ్లౌజులు కుడితే మనకి అర్థమవుతుంది, కానీ కటింగ్ అర్థం కావాలి ఫస్ట్, ఓకేనా. సో ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి కొంచెం ఇలా, ఓకేనా. సో చూసారు కదా. సో నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా హ్యాండ్ని జాయిన్ చేసుకున్నాం ఇలా, చూసారా. సో ఇలా ఇది ఇలా సెంటర్లో పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ పోండి. ఖచ్చితంగా పాదం ఇంచ్ అయితే ఉండాలండి, మరీ కొసకేయద్దు. వేసుకుంటా ఉంటే పిక్లుగా పోతూ ఉంటుంది బ్లౌజ్. ఇలా వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి బ్లౌజ్ కట్టింగ్స్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ వస్తుంది, ఓకేనా. సో ఇలా దారం అయిపోయింది. నేను అప్పుడు అనుకున్నాను కదా, నేర్చుకునేటప్పుడు ఇది నాకేమొస్తుందని భయపడ్డా. నేను కూడా మీలాగానే, కాకపోతే భయపడ్డా, కానీ దాన్ని మధ్యలో వదిలేయలేదు, వచ్చేదాకా నేర్చుకున్నా. మీరు కూడా అంతే. మరి కొత్తలో ఎవరికైనా భయం అయింది, నేర్చుకోవాలి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన నేను కూడా నేర్చుకున్నప్పుడు. కస్టమర్స్ కొత్తలా ఇది బాగాలేదా అంటే అది బాగాలేదా, ఇది ఇక్కడ ఇప్పి ఇక్కడ లూజ్ ఉన్నది, అక్కడ లూజ్ ఉన్నది,
ఇది ఇట్లా కుట్టినా అది అట్లా కుట్టినా అని మస్తు కంప్లైంట్స్ వస్తాయండి. కొంతమంది కావాలని కూడా డబ్బులు ఎగ్గొట్టడానికి అలా చేస్తారు, ఓకేనా. సో కాకపోతే మనకు ఓపిక అనేది అవసరం. ఇక్కడే కాదండి, ఎక్కడైనా ఓపిక అవసరము, ఓకేనా. కాబట్టి ఓపికతోటి నేర్చుకోవాలి ఏదైనా, చాలా ఓపిక ఉండాలి. ఇలా స్టిచ్ చేస్తూ బ్లౌజ్ అనేది ఏమాత్రం సాగలేదు. ఇలా ఎక్స్ట్రా దారాలు ఇలా కట్ చేసేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఇలా తీసుకొని బ్లౌజ్ మీద సెంటర్ పాయింట్ ఇలా పట్టుకొని ఇలా చూసుకోవాలి లూజు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి. మనం ఆల్రెడీ కట్ చేసుకుంటాం, మార్కింగ్ చేసుకుంటాం, కానీ కుట్టేటప్పుడు సో కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనము మళ్ళీ ఒకసారి చూసుకుంటే బెటర్, ఎందుకంటే లూజ్ టైట్ రాకుండా, ఓకేనా. ఇక్కడికి వచ్చింది ఇలా. మూడు కుట్లు వేసుకోవాలండి, ఓకేనా. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకోండి, ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. సో షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, ఓకేనా. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదండి నార్మల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్. సో దీని కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఓకేనా. సో చూడండి, ఇదండి బ్లౌజ్ స్టిచ్చింగ్. సో కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసారా పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో. ఓకే అండి, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.